వస్తున్నాయి ఫోన్లు. భానుప్రకాష్ మనం ఎంత బాధపడ్డాడో మనం చూసాం. హైదరాబాద్ రేపు నేను ఉంటాను ఉండను అని చెప్పాల్సిన పరిస్థితి భానుకి. అంటే ఏ స్థాయిలో వీళ్ళు బెదిరింపుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైట్ మురళి గారు నమస్కారం. సార్ నమస్కారం. రైట్ మురళి గారు, ఈ ఇష్యూకి సంబంధించి ఏంటి మీ కామెంట్స్ ఏంటి? అంటే చూస్తూ ఉన్నారంటే ఇంకా బెదిరింపు కాల్స్ కావచ్చు, అదే ధోరణి కంటిన్యూ అవుతా ఉంది. సార్ పవన్ గారు, మీకు అదే మా సప్తగిరి ప్రసాద్ గారికి, జర్నలిస్ట్ మిత్రులు నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీక్షకులు కూడా ఈరోజు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఈ కేసు తీవ్రతని ప్రతిబింబించేట్టుగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఇష్యూలో రాజీ చేసినటువంటి జడ్జి గురించి, అదే మాదిరి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గురించి, ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, ఈఓ, అదే మాదిరి ఈ తప్పులకు పాల్పడినటువంటి ఎవరైతే రవికుమార్ అనే అతను ఉన్నారో వీళ్ళందరి యొక్క పాత్ర, వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ప్రతి దాని మీద చాలా డీటెయిల్డ్ కామెంట్ కోర్టు చేయడం అనేది ఈరోజు ఇన్వైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మొదటిది, ఈ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు, లేదంటే ఆస్తులు, వ్యవహారాలు, దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి అనేక అంశాల మీద ఏమి చేయాలనేది, తప్పులు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం అనేది ఎట్లా అనేది ఒక అంశం అయితే, రెండవది తిరుమల కొండ మీద అత్యంత దుర్భేదంగా ఉన్నటువంటి తిరుమల కొండ మీద పరకామణిలోనే ఇట్లాంటివి జరుగుతున్నాయనంటే అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 35 ఏళ్లుగా ఇది ఒక నిత్య కార్యక్రమంగా ఆ రవికుమార్ అనే అతను చేస్తున్నాడు అని అంటే, వాస్తవంగా మా అందరికి, నేను బాగా టీటీడీ దగ్గరగా చూస్తూ ఉంటాను. అదే మాదిరి తిరుపతిలో సప్తగిరి ప్రసాద్ కూడా తెలుసు. ఇక్కడ తిరుపతిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మేము. చాలా దుర్భేద్యంగా ఉంటుంది ఈ పరకామణి. అసలు వాస్తవంగా ఎట్లా ఉంటుందంటే, పర్మనెంట్ ఉద్యోగుల్ని కనీసం లోదుస్తులు కూడా వేసుకోకుండా కేవలం ఒక పంచె మాత్రం కట్టుకొని లోపలికి వెళ్ళడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇదే కాకుండా భక్తుల్లో కొంతమందిని దీన్ని పరిశీలన చేయడానికి అక్కడ పెట్టుంటారు. చుట్టూ CCTVల పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పుడు ఈయన రవికుమార్ అనే అతను టీటీడీ ఉద్యోగి కాదు. అతను చిన్నజీరు మఠం నుంచి తప్పులు జరగకుండా పరిశీలన చేయడానికి వెళ్ళినటువంటి టీటీడీ ఉద్యోగులు చేసే పనిని తనిఖీ చేయడానికి లేదా పర్యవేక్షణ చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి మనిషి. ఈ చిన్నజీరు మఠం నుంచి వెళ్ళిన అతను పర్యవేక్షణ చేయడం మానేసి ఈయనే తప్పుడు పనికి పాల్పడింది బయటపడింది. అంటే 35 ఏళ్లుగా ఇతను రెగ్యులర్ గా లోపలికి వెళ్తున్నాడు, రెగ్యులర్ గా ఈ పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్నాడు. ఇట్లా రెగ్యులర్ గా ఒక మనిషే ఎందుకు వస్తున్నాడు? అదొకటి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి బయటపడింది. మీరు అన్నట్టు 30 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటో మరి అప్పటి నుంచి. అదే నేను అంటున్నది కూడా అదే. దీని మీద పరకామణిని పటిష్టం చేయడం కోసం 1 2 సార్లు కాదు సార్, టీటీడీ బోర్డులో చాలా దఫాలుగా చర్చలు జరిగినాయి. ఆంజనేయ రెడ్డి గారు అని చెప్పి గతంలో ఒక IPS ఆఫీసర్ని ఈ మొత్తం ఈ నిఘా వ్యవస్థని పటిష్టం చేయడం, ఆలయ వ్యవస్థను పటిష్టం చేయడం, ఆలయంలో సెక్యూరిటీ లేదా ఇతరత్ర పరకామణి అనేక ఆస్పెక్ట్స్ మీద ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఆయన ఇచ్చాడు. ఆయన ఒకటే కాదు, గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నియమించినటువంటి కొన్ని కమిటీలు, అదే మాదిరి కొంతమంది జడ్జెస్, కొంతమంది నిపుణులైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది అనేక రూపాల్లో చాలా మార్పులు చేస్తూ గతంలో చాలా తప్పులు జరిగేటివి. వాటన్నిటినీ దాదాపు జీరో అయిపోయినంత పరిస్థితి ఉంది అన్నటువంటి భావనతో ఉన్నాం మాలాంటి వాళ్ళు కానీ, సాధారణ ప్రజలు, భక్తులు, అధికారులు కూడా చాలా సందర్భాల్లో. ఇప్పుడు మనలాంటి వాళ్ళు షాక్ కావడమే కాదు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, విజిలెన్స్ సిస్టమ్ లో నిజాయితీగా పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి అధికారులు కూడా ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను అనేది ఏమనంటే, ఇక్కడ తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద శిక్ష చేయడంతో పాటు పరకామణి వ్యవస్థ మీదనే సమగ్రమైనటువంటి పరిశీలన జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి తప్పులకి ఎట్లా ఆస్కారం జరిగిందనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. మూడవ అంశం ఏంటంటే, అసలు ఈ తప్పుని సమర్థించుకునేటువంటి వైఖరి వాస్తవంగా చట్ట వ్యతిరేకంగా జరిగింది. హైకోర్టు చెప్పినటువంటి మాట ఇది. 409 సెక్షన్ కింద ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఇది విశ్వాసఘాతుకం.
ఎందుకైతే నిన్ను పంపించారో ఆ పని చేయకుండా ఏదైతే రక్షణ కోసం నిన్ను పంపిస్తే నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు విశ్వాసాన్ని పొందలేనటువంటి పద్ధతిలో ద్రోహానికి పాల్పడినావు. ఆ సెక్షన్ ఎందుకు అప్లై చేయలేదు? అప్లై చేయకపోగా రాజీకి తోడ్పడే సెక్షన్లు నువ్వు ఎందుకు పెట్టావు? ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఆ తప్పు చేశాడు, న్యాయాధికారి జడ్జి కూడా ఎందుకు పరిగణలో తీసుకోలేదు ఈ విషయాల్ని, ఇంత సీరియస్ ఇష్యూని అని చెప్పి జడ్జి మీద కూడా కామెంట్ చేయాలి. అంటే ఇదేదో ఒక వ్యక్తి లేదంటే ఒక సమూహము ఇది కాని కదా, ఒక వ్యవస్థలోనే జరిగినటువంటి లోపాలన్నిటి మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ హైకోర్టు చేసింది. వీటి మీద సమగ్రమైన విచారణ జరపాలి. నేను అనుకోవడం ఏంటంటే ఒక డీజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని హైకోర్టు చెప్పింది. సిట్టింగ్ జడ్జితో వీటన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి. ఇప్పుడు ఈ బాధితుడి భార్య కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది, రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటిగా మా మీడియాలో చూస్తున్నాం. వీటన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి. తప్పులు చేసినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఈ అధికారి ఆ అధికారి, ఆ నాయకుడు ఈ నాయకుడు అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇంత మునుపు ఆ జర్నలిస్టు మిత్రుడు చెప్పినట్టుగా స్వామివారికి చెందాల్సినటువంటి, హైకోర్టు కూడా చెప్పింది ఆ మాట, ఇది స్వామివారి దానికి యజమాని, ఆ డబ్బులకి యజమాని స్వామివారి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవడు రాజీ చేసుకోవడానికి ఆయనకి ఏ రకమైనటువంటి సంబంధం ఉందని కూడా కామెంట్ చేసింది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలనేది మేము కోరుతున్నది సార్. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. సార్ నమస్కారం. అట్లాగే మీరు తిరుమలలో జరిగేటటువంటి చాలా విషయాలు, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటి దగ్గర నుంచి అన్ని అంశాలు